ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకు వెళుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులో పేర్కొంది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ ను విచారించనుంది సిట్. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకు వెళుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులను జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో కేటీఆర్ ను విచారించనుంది సిట్. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించింది సిట్. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే హరీష్ రావును విచారించగా మరోసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. రేపు సిట్ ముందుకు కేటీఆర్ అటెండ్ కాబోతా ఉన్నారు. వరుస పెట్టి నోటీసులు ఇష్యూ చేస్తూ విచారణకైతే సిట్ దూకుడుగా వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొన్న దాదాపు 7 నుంచి 8 గంటల పాటు హరీష్ రావును విచారించింది. అయితే ఈ సమయంలో కొంత సంబంధించి గందరగోళ వాతావరణం అనేది ఏర్పడింది. ఇప్పుడు కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం అనేది మరొక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బొగ్గు కుంభకోణం విషయంలో తాము లేవనెత్తిన అంశానికి సమాధానం చెప్పలేకే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారంటూ కూడా అప్పుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అంతకుముందు హరీష్ రావు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు వరుసగా కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ఇంకా ఎంత ముందుకు వెళ్తుంది సిట్ అనేది మాత్రం కొంత సస్పెన్స్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సిట్టు విచారణలో ఇప్పటివరకు తేల్చిన అంశాలు ఏంటనే దానిపైన మాత్రం ఇప్పటివరకు అయితే స్పష్టత లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభాకర్ రావును దాదాపుగా పలు దఫాలుగా విచారించినప్పటికీ ఆ విచారణలో ఎంత మేరకు సమాచారం వచ్చింది, అది ఏ డేటా ప్రకారం ఈ యొక్క విచారణ కొనసాగుతుందనే దాన్ని మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. ఇది పొలిటికల్ డ్రామాగా రాజకీయ కక్ష సాధింపుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం అధికారులు చేసిన పనికి తమను వేధిస్తున్నారు, రాజకీయంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్టుకే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే ఒక విమర్శ అయితే అటు కేటీఆర్ నుంచి కానీ హరీష్ రావు నుంచి కానీ బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తూ ఉంది. కానీ ఇటు ప్రభుత్వం నుంచి చూస్తే ఫోన్ ట్యాపింగ్ చేశారు, అనేక మంది కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారిక దుర్వినియోగం చేశారు, ప్రతిపక్షాలపైన డేగక్కని వేసి వారి యొక్క సంభాషణలు విన్నారంటూ కూడా ప్రత్యక్షంగా అప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ల ఆధారంగానే విచారణ చేస్తున్నారు. దీంట్లో ప్రభుత్వం జోక్యం లేదంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఓవరాల్గా అయితే రేపు కేటీఆర్ విచారణకు అటెండ్ కాబోతున్న నేపథ్యంలో మరొకసారి సిట్ విచారణ అయితే రాష్ట్రంలో సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ పక్షాల మధ్య, ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మరొకసారి వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. రాజకీయపరమైన ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. అయితే మొన్న మాత్రం సిట్టుకు తానే ఎదురు ప్రశ్నలు వేశానంటూ కూడా హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కేటీఆర్ సిట్టు విచారణను ఏ విధంగా ఎదుర్కొంటారు, సిట్టు ఏ విధమైన అంశాలను ప్రస్తావిస్తుంది, దానికి కేటీఆర్ ఏ విధంగా సమాధానాలు చెప్తారు, కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఏముందని సిట్టు ఆరోపిస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఇది అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి మరోసారి తెరపైకి ఈ సిట్టు విచారణ కొనసాగే అవకాశం. రాకేష్, హరీష్ విచారణకు వెళుతూ ఉన్న సందర్భంలోనే బీఆర్ఎస్ ప్రముఖులు, ముఖ్యమైన నేతల్ని కూడా పిలుస్తారు అన్న ఒక వాదన వచ్చింది. దాంట్లో భాగంగా ఇప్పుడు కేటీఆర్ కి కూడా పిలుపు వచ్చిన అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ ను కూడా పిలిచే అవకాశం కనిపిస్తుందంటారా ఇదే కేసుకు సంబంధించి విచారణకి? ఎస్, ఖచ్చితంగా ఈ విచారణ విషయంలో సంబంధించి సిట్టు ఎక్కడ కూడా బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ అనధికారికంగా ఖచ్చితంగా దీంతో లింకప్ అయి ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు ఇతరుల పేరు ప్రస్తావిస్తే కానీ వారిని అనుసంధానిస్తూ ఖచ్చితంగా వారిని కూడా విచారణ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటివరకు విచారణ ఎదుర్కొన్న వారు ఎవరైనా కేటీఆర్ పేరు ప్రస్తావించారా, లేకుంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా సిట్టు కేటీఆర్కు నోటీసులు ఇచ్చిందా, ఈ అన్నిటిపైన రేపటి విచారణ సందర్భంగా తెలిసే అవకాశం ఉంది. అవసరమైతే కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారనే ఒక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో డైరెక్ట్గా కేసీఆర్ దగ్గరికి వెళ్తారా, లేకుంటే మిగతా వారందరి విచారణ పూర్తయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కేసీఆర్ విచారణ చేస్తారనేది చూడాలి. కేసీఆర్ విచారణ విషయంలో మాత్రం సిట్టు కానీ మిగతా అధికారులు ఎక్కడ కూడా దీనిపైన మాట్లాడకపోయినప్పటికీ విచారణ జరిగే అవకాశం ఉన్న సంకేతాలు మాత్రం ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పుడంతలో తేలే అవకాశం లేకపోయినప్పటికీ రాజకీయపరమైన విమర్శలకు, ఎదురుదాడికి ఈ సిట్ విచారణ అనేది కొంత ఉపయోగపడే అవకాశం తెలుస్తూ ఉంది. ఇది వచ్చిన ప్రతిసారి కూడా మొత్తం హైదరాబాద్ కేంద్రంగా రాజకీయ విమర్శల కేంద్రంగా పాలిటిక్స్ నడుస్తున్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం అన్న ఒక ఆరోపణ బీఆర్ఎస్ నుంచి ఉంది. నేపథ్యంలో సిట్ దగ్గర ఏమైనా కాన్ఫిడెన్షియల్ ఆధారాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎస్, ఖచ్చితంగా ఈ అంశాన్ని పదే బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. అయితే దీనికి కాంగ్రెస్ కూడా తిప్పికొడుతూ ఉంది.
సంబంధించి విచారణ ఎదుర్కోవడానికి భయపడే బీఆర్ఎస్ ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నట్టు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్గా రెండు పార్టీల మధ్య అయితే విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే సిట్ అధికారులు మాత్రం దీనిపైన ఎక్కడ కూడా నోరు విప్పడం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఒక కేసు విచారణ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలు కూడా ఎక్కడ కూడా మేము బయటికి చెప్పాం. ఎవరికి విచారిస్తామన్నా కానీ విచారణకు సంబంధించిన విషయాలు కానీ ఏవి కూడా ప్రస్తావించాం. ఇవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ విషయాలు కాబట్టి వీటిని బయటికి చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. దీంతో రాజకీయపరమైన విమర్శలకు మాత్రమే ఈ కేసు విచారణ ప్రస్తుతం అయితే ఉపయోగపడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలకు వరుస నోటీసులపై ఆ పార్టీ ముఖ్య నేతలు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా దీన్ని పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే వివిధ అంశాలపైన ఖచ్చితంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మిగతా నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కాబట్టి దానికి సమాధానం చెప్పలేకనే ఈ విధమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సంబంధించి ఇలా చేయడం ద్వారా కేవలం ఈ అంశంపైనే బీఆర్ఎస్ నేతలు మాట్లాడతారు, మిగతా ప్రజా సమస్యలపైన మాట్లాడరు. అందుకోసమే ఈ అంశంపైన పదే పదే కూడా నోటీసులు ఇస్తూ ఈ విధమైన చర్చకు దారితీస్తుంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్గానే బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. మన